సో మీరు అక్కడ బిజీ ఉన్నారు అండ్ యు ఆర్ కమింగ్ ఓవర్ అబ్రాడ్ యాజ్ వెల్ టు డూ మెనీ షోస్ కూడా. సో హౌ ఈస్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్? ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ అండి. ఇది కూడా నేను ఏంటంటే ఇప్పుడు నేను యూఎస్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ 2 scripts యాజ్ ఐ సెడ్. నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా కావచ్చు, నేను యాక్ట్ చేస్తున్న సినిమా కావచ్చు. ఐ వాజ్ టోటల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఆల్ ద సబ్జెక్ట్స్, థింగ్స్, ఎవ్రీథింగ్. ఇది జరుగుతూ ఉన్న టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రెజ్యునేటింగ్ థింగ్ ఫర్ మీ టు కమ్ టు యూఎస్. కొంచెం నాకు ఓకే, ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్ కొంచెం బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి, అలాగే రొటీన్ నుంచి బయటకు వచ్చేసి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను ప్రమోట్ చేసుకోగలుగుతున్నాను నా సినిమా గురించి, లైక్ విత్ యూ నౌ టు ద ఆడియన్స్ ఆఫ్ S4. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాట్ ఐఎమ్ డూయింగ్ దే విల్ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ వాళ్ళతో కూడా నేను చేస్తున్న వర్క్ గురించి చెప్తున్నాను. సో అండ్ ఇలా మాట్లాడిన దాని త్రూవే మాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రమ్ USA, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఆయన. He has produced a movie with me as a lead for Devil's Chair అని ఒక సినిమా కూడా చేశాను. సో రీసెంట్గా యుఎస్ నుంచి ఒక ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి దుగ్గిరెడ్డి గారు అని చెప్పి ఆయన హీ ప్రొడ్యూస్డ్ ఎ ఫిల్మ్. దట్ ఈస్ ద యువర్ ఎండ్ మోటో. కాబట్టి నీకు అందులో సంతోషం అనిపిస్తే లీవ్ యువర్ జాబ్, ట్రై ఫర్ మోర్ మూవీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బేసికలీ US shows are really helping you too. Oh, everything. Not only US shows, even TV shows or whatever I'm planning. అంటే అక్కడ ఏది చేస్తున్నా దాంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉండాలి అని మనం చేసే స్ట్రగుల్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు యూఎస్కి వచ్చినప్పుడు నేను ఓన్లీ ఈవెంట్ చేసుకొని వెళ్ళిపోతే నేను చేస్తున్న సినిమాల గురించి మీకు తెలియకుండా పోతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ మీటింగ్ పీపుల్, ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, సో దట్ యు ఆర్ ఆల్సో కైండ్ ఎనఫ్ టు ప్రమోట్ వాట్ ఐఎమ్ డూయింగ్. మ్యూచువల్.